నమస్కారం. మన డిఐడి తెలుగులో ఇప్పటికే 300 వంటింటి చిట్కాలు చూశాం కదా. ఇంకా ఏముంటాయిలే అననుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే అసలు సిసలు చిట్కాలు ఇప్పుడే బయటకొస్తున్నాయి. ఈ పార్ట్ 4లో నేను చెప్పబోయే 301 నుండి 400 చిట్కాలు కేవలం వంట గురించే కాదు, మీ ఆరోగ్యం, ఇంటి శుభ్రత మరియు సేఫ్టీకి సంబంధించినవి. ఇవి మీకు తెలిస్తే అరే, ఇన్నాళ్ళు ఇవి తెలియక ఎంత కష్టపడ్డాం అని మీరే అనుకుంటారు. మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దామా? ఈసారి మనం మరిన్ని లోతైన, ఆరోగ్యపరమైన మరియు సాంప్రదాయిక చిట్కాలను జోడించాము. వంట రుచిని పెంచే రహస్యాలు, కుకింగ్ సీక్రెట్స్. టీ రుచి. టీ మరిగేటప్పుడు అందులో ఒక తులసి ఆకు లేదా చిన్న పుదీనా రెమ్మ వేస్తే రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. సాఫ్ట్ మైసూర్పాక్. మైసూర్పాక్ చేసేటప్పుడు పిండిలో కొంచెం వంటసోడా వేస్తే గుల్లగా వస్తుంది. నూడిల్స్ పొడిపొడిగా. నూడిల్స్ ఉడికించే నీటిలో 1 స్పూను నూనె వేస్తే అవి ఒకదానికొకటి అంటుకోవు. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్. బంగాళదుంప ముక్కలను ఒకసారి వేయించి తీసి చల్లారిన తర్వాత రెండవసారి వేయిస్తే రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా వస్తాయి. టమేటో రసం. రసం లేదా సాంబార్ చేసేటప్పుడు టమోటాలను చేత్తో పిసికి వేస్తే రుచి బావుంటుంది, మిక్సీలో వేయడం కంటే. కొబ్బరి పచ్చడి. పచ్చడిలో చింతపండు బదులు పచ్చి మామిడికాయ ముక్క వేస్తే రుచి బావుంటుంది. చికెన్ వాసన. చికెన్ కడిగేటప్పుడు పసుపు, నిమ్మరసం వేసి కడిగితే నీచువాసన రాదు. దోస రంగు. దోస ఎర్రగా రావాలంటే పిండిలో కొంచెం పంచదారతో పాటు 1 స్పూన్ శనగపిండి కలపండి. ఉప్మా. ఉప్మా చేసేటప్పుడు రవ్వను నెయ్యిలో వేయించి వేడినీళ్లు పోస్తే ఉండలు కట్టదు, రుచి బావుంటుంది. బూరలు. పూర్ణం బూరలు చేసేటప్పుడు పైన తోపు పిండిలో కొంచెం ఉప్పు, బెల్లం పాకం కలిపితే కవర్ కూడా రుచిగా ఉంటుంది. ఆలూ పరాటా. స్టఫింగ్ బయటకు రాకుండా ఉండాలంటే ఆలూ మిశ్రమాన్ని చల్లారిన తర్వాతే స్టఫ్ చెయ్యాలి. నిమ్మకాయ నిల్వ. నిమ్మకాయ రసాన్ని ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించి ఆ క్యూబ్స్ని జిప్లాక్ కవర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. వెజ్ బిర్యానీ. బిర్యానీలో కూరగాయలు మరీ మెత్తగా ఉడకకూడదు, 70% ఉడికితే చాలు, మిగతాది దమ్లో ఉడుకుతుంది. పప్పుచారు. పప్పుచారు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కాడలు, కరివేపాకు నలిపివేస్తే వాసన బావుంటుంది. గుత్తి వంకాయ. వంకాయ లోపల మసాలా బాగా ఉడకాలంటే వంకాయలకు ఘాట్లు పెట్టి నూనెలో మగ్గించిన తర్వాతే మసాలా కూరాలి. కేక్. కేక్ చేసేటప్పుడు వెండ అంటే బటర్ మరియు పంచదారను బాగా బీట్ చేస్తేనే కేక్ స్పాంజ్లా వస్తుంది. పెరుగువడ. గారెలు పెరుగులో వేసే ముందు వాటిని గోరువెచ్చని నీటిలో ముంచి తీసి పెరుగులో వేస్తే పెరుగును బాగా పీల్చుకుంటాయి. బెండకాయ. బెండకాయ కూర చేసేటప్పుడు ముందుగా నూనెలో వేయించి తీసి చివర్లో తాలింపులో కలిపితే జిగురు ఉండదు. మసాలా దోస. దోస మీద ఎర్రకారం అంటే రెడ్ చట్నీ రాస్తే మసాలా దోస రుచి అదిరిపోతుంది. కొత్తిమీర నిల్వ. కొత్తిమీరను కడిగి ఆరబెట్టిన తర్వాత గాలి తగలని డబ్బాలో టిష్యూ పేపర్ వేసి ఉంచితే 15 రోజులు ఉంటుంది. పచ్చి బఠానీ. పచ్చి బఠానీలు సీజన్లో తక్కువ ధరకు వచ్చినప్పుడు వాటిని వలిచి జిప్లాక్ కవర్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెడితే సంవత్సరం పాటు వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరివేస్తే కూర రుచి రెట్టింపవుతుంది. చేపల వేపుడు. చేప ముక్కలకు మసాలా పట్టించి గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టి వేయిస్తే మసాలా విడిపోదు. కస్టర్డ్. ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు పళ్లను చివర్లో కలపాలి, ముందుగా కలిపితే నీరు వచ్చేస్తుంది. పులిహోర. చింతపండు పులిహోరలో ఆవపిండి అంటే ఆవాల పొడి కలిపితే గుడిలో ప్రసాదంలా ఉంటుంది. క్లీనింగ్ మరియు ఇంటి నిర్వహణ. టైల్స్ మధ్య మురికి. పాత టూత్బ్రష్తో బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి రుద్దితే టైల్స్ మధ్య నలుపు పోతుంది. చెక్క సామాన్లు. చెక్క తలుపులు లేదా ఫర్నిచర్ మెరవాలంటే ఆలివ్ ఆయిల్, వెనిగర్ కలిపి తొడవాలి. వాటర్ ఫిల్టర్. వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్ని నెనకోసారి వేడినీళ్లల్లో ఉప్పు వేసి కడిగితే శుభ్రపడతాయి. షూ వాసన. షూస్లో దుర్వాసన వస్తుంటే టీ బ్యాగ్స్ లేదా బేకింగ్ సోడా వేసి రాత్రంతా ఉంచాలి. దువ్వెనలు. దువ్వెనలు క్లీన్ చేయడానికి గోరువెచ్చని నీటిలో షాంపూ వేసి నానబెట్టి బ్రష్తో రుద్దాలి. బాత్రూమ్ అద్దం. అద్దం మీద నీటి మరకలు పోవాలంటే బంగాళదుంప ముక్కతో రుద్ది తర్వాత తడి క్లాత్తో తుడవాలి. కార్పెట్. కార్పెట్ మీద మరకలు పడితే షేవింగ్ క్రీం రాసి స్పాంజ్తో తుడిస్తే పోతాయి. వంటగది సింక్. సింక్ స్టీల్ మెరవాలంటే నిమ్మ తొక్కతో రుద్దాలి. ఫ్యాన్ రెక్కలు. సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు దుమ్ము కింద పడకుండా ఉండాలంటే పాత దిండు కవర్ అంటే పిల్లో కవర్ని రెక్కకు తొడిగి లాగాలి. స్విచ్ బోర్డులు.
స్విచ్ బోర్డులు క్లీన్ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ను కాటన్కు రాసి తుడవాలి. ఫ్రిడ్జ్ వాసన. ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉండాలంటే ఒక ప్లేట్లో బేకింగ్ సోడా వేసి ఉంచాలి. మిక్సీ జార్. మిక్సీ జార్ బ్లేడ్ కింద మురికిపోవాలంటే గుడ్డు పెంకులు కొంచెం నీళ్లు వేసి తిప్పాలి. టీ స్ట్రెయినర్. టీ వడపోసే జాలి నల్లగా మారితే దానిని గ్యాస్ మంటమీద కాల్చి దులిపితే రంధ్రాలు తెరుచుకుంటాయి. పూలకుండి. పూలకుండీలో పూలు ఎక్కువ రోజులు ఉండాలంటే నీటిలో ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ వెయ్యాలి. తురుప్పు మరకలు. బట్టలమీద తురుప్పు మరకలు పడితే నిమ్మరసం ఉప్పు కలిపి రుద్దాలి. ఇస్త్రీ పెట్టె. ఐరన్ బాక్స్ అడుగున నల్లగా మారితే ఉప్పు మీద ఐరన్ బాక్స్ను వేడిచేసి రుద్దితే పోతుంది. దోమలు. సాయంత్రం వేళల్లో కిటికీల దగ్గర కర్పూరం బిళ్లలు లేదా వేపాకు పొగవేస్తే దోమలు రావు. బల్లి. బల్లులు రాకుండా ఉండాలంటే గుడ్డు పెంకులు లేదా వెల్లుల్లి రెబ్బలను కిటికీల దగ్గర ఉంచాలి. గాజుముక్కలు. కింద పగిలిన చిన్న గాజుముక్కలను ఏరడానికి తడిపిన దూదిని అంటే కాటన్ను లేదా బ్రెడ్ ముక్కను వాడాలి. మరకలు. కాఫీ మరకలు పోవాలంటే బేకింగ్ సోడా నీళ్లు కలిపి రుద్దాలి. ఆరోగ్యం మరియు సేఫ్టీ. వేడినీళ్లు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి. భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, ఐరన్ అందుతుంది. ఎసిడిటీ. గ్యాస్ లేదా ఎసిడిటీ ఉంటే చల్లటి పాలు తాగడం లేదా సోంకు గింజలు నమలడం మంచిది. ఐరన్ లోపం. ఐరన్ లోపం ఉన్నవారు కూరలు వండడానికి ఇనుప బాణలి అంటే ఐరన్ స్కిలెట్ వాడటం మంచిది. ప్లాస్టిక్ వద్దు. వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో లేదా ప్లాస్టిక్ బాక్సుల్లో వెయ్యకూడదు. ఇది క్యాన్సర్ కారకం. నిద్ర. రాత్రిపూట పాలు తాగేటప్పుడు చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పంటినొప్పి. పంటినొప్పి ఉంటే లవంగం నూనె రాయడం లేదా లవంగం బుగ్గన పెట్టుకుంటే తగ్గుతుంది. కాలిన గాయాలు. వంట చేసేటప్పుడు నూనెపడి కాలితే వెంటనే తేనె రాయాలి లేదా అలోవెరా జెల్ రాయాలి. గొంతునొప్పి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతునొప్పి తగ్గుతుంది. కళ్ల అలసట. కీరదోసకాయ ముక్కలను కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గుతాయి. చెవినొప్పి. వెల్లుల్లి రెబ్బను ఆవ నూనెలో వేడిచేసి ఆ నూనెను గోరువెచ్చగా చెవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది. జుట్టు రాలడం. కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులు. ఆవ నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అల్సర్. నోటిలో పుండ్లుంటే గసగసాలు నమిలితే ఉపశమనం కలుగుతుంది. వేడి చేస్తే. శరీరానికి వేడి చేస్తే మజ్జిగలో నిమ్మరసం ఉప్పు కలిపి తాగాలి. మరిన్ని స్మార్ట్ చిట్కాలు. మొబైల్ స్టాండ్. వంట చేసేటప్పుడు ఫోన్ చూడాలంటే మొబైల్ స్టాండ్ లేకపోతే ఖాళీ అయిన క్యాసెట్ బాక్స్ లేదా సన్ గ్లాసెస్ అంటే కళ్లజోడు వాడవచ్చు. జిప్ లాక్. ప్యాకెట్ ఓపెన్ చేశాక క్లిప్ లేకపోతే బట్టల క్లిప్ వాడవచ్చు. కొవ్వొత్తి. కేక్ మీద కొవ్వొత్తి వెలిగించేటప్పుడు అగ్గిపుల్ల బదులు పచ్చి స్పాగెటీ అంటే నూడిల్ స్టిక్ వెలిగించి వాడితే చెయ్యి కాలదు. సీసా మూత. నెయిల్ పాలిష్ సీసా మూత గట్టిగా ఉంటే దానిని రబ్బర్ బ్యాండ్ చుట్టి తిప్పాలి. వైర్లు. ఎక్స్టెన్షన్ బాక్స్లో వైర్లు చిక్కుపడకుండా ఉండాలంటే టాయిలెట్ పేపర్ రోల్స్ అంటే కార్డ్బోర్డ్ ట్యూబ్స్ వాడవచ్చు. కీబోర్డ్. కంప్యూటర్ కీబోర్డ్ క్లీన్ చేయడానికి పాత మేకప్ బ్రష్ వాడవచ్చు. ఫోన్ స్పీకర్. ఫోన్ స్పీకర్లో దుమ్ము పోవాలంటే టూత్ బ్రష్తో మెల్లగా క్లీన్ చేయాలి. బంగారం మెరవాలంటే గోరువెచ్చని నీటిలో పసుపు, సర్ఫ్ వేసి నగలిని అందులో ఉంచి బ్రష్తో కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి. పుస్తకాలు. పాత పుస్తకాలలో పురుగు రాకుండా ఉండాలంటే లవంగాలు లేదా మిరియాలు అక్కడక్కడ వేయాలి. నూనె బాటిల్. నూనె బాటిల్కి కింద జిడ్డు అవ్వకుండా ఉండాలంటే బాటిల్కి టిష్యూ పేపర్ చుట్టి రబ్బర్ బ్యాండ్ వేయాలి. కాఫీ పొడి గడ్డకడితే. కాఫీ పొడిలో కొన్ని బియ్యం గింజలు వేస్తే తేమను పీల్చుకుని గడ్డకట్టకుండా ఉంటుంది. అరటిపండు. అరటిపండు తొడిమకు అల్యూమినియం ఫాయిల్ చుడితే 3-4 రోజులు తాజాగా ఉంటుంది. సొబ్బు. బాత్రూంలో సొబ్బు త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే సొబ్బు కింద స్పాంజ్ ముక్క పెట్టాలి. కత్తెర. కత్తెర జిడ్డుగా ఉంటే వెనిగర్తో తుడిస్తే పోతుంది. సూదిలో దారం. సూదిలో దారం ఎక్కడం కష్టంగా ఉంటే దారం చివర కొంచెం నెయిల్ పాలిష్ లేదా హెయిర్ స్ప్రే కొడితే గట్టిగా మారి సులభంగా ఎక్కుతుంది. మొక్కలు. ఇంట్లో మొక్కలకు ఎరువుగా ఉడికించిన గుడ్డునీళ్లు లేదా బియ్యం కడిగిన నీళ్లు వాడాలి. స్టిక్కర్స్. కొత్త సామాన్ల మీద స్టిక్కర్స్ పోవాలంటే హెయిర్ డ్రయర్తో వేడిగాలి పంపిస్తే సులభంగా వస్తాయి. చెప్పులు. కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు కరవకుండా ఉండాలంటే చెప్పుల లోపలి అంచులకు కొబ్బరి నూనె రాయాలి. తాళం. తాళం కప్ప తురుప్పు పట్టి తెరచుకోకపోతే కీహోల్లో పెన్సిల్ గ్రాఫైట్ పొడి అంటే పెన్సిల్ లెడ్ పొడి వేస్తే సులభంగా తిరుగుతుంది. ట్రావెలింగ్.
ప్రయాణాల్లో షాంపూ బాటిల్స్ లీక్ అవ్వకుండా ఉండాలంటే మూత పెట్టే ముందు ప్లాస్టిక్ కవర్ పెట్టి మూత బిగించాలి. గాజు గ్లాసులు. ఒక గ్లాసులో మరొకటి ఇరుక్కుపోతే పై గ్లాసులో చల్లటి నీళ్లు పోసి కింద గ్లాసును వేడి నీళ్లల్లో ఉంచితే ఊడివస్తాయి. జీన్స్ ప్యాంట్ రంగు పోకుండా ఉండాలంటే ఉదికేటప్పుడు నీటిలో గుప్పెడు ఉప్పు వేయాలి. దుప్పట్లు లేదా బెడ్షీట్లు మడతపెట్టేటప్పుడు వాటి మధ్యలో సబ్బు ముక్క లేదా కర్పూరం ఉంచితే మంచి వాసన వస్తాయి. కళ్లజద్దాల అద్దాలు క్లీన్ చేయడానికి వెనిగర్ వాడవచ్చు. పెన్ మరకలు. బట్టల మీద ఇంకు మరకలు పడితే దానిమీద శానిటైజర్ వేసి రుద్దితే పోతాయి. బొద్దింకలు. సింక్ పైపుల ద్వారా బొద్దింకలు రాకుండా ఉండాలంటే రాత్రిపూట నాఫ్తలిన్ బాల్స్ వెయ్యకూడదు, కరుగుతాయి. బదులుగా సింక్ డ్రెయిన్ మూత పెట్టాలి. ఎలుకలు రాకుండా ఉండాలంటే పుదీనా ఆకులను లేదా పుదీనా నూనెలో ముంచిన దూదిని ఆ ప్రదేశంలో ఉంచాలి. టీ పొడి. వాడేసిన టీ పొడిని ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే దుర్వాసనను పీల్చుకుంటుంది. నిమ్మకాయ తొక్కలు. నిమ్మకాయ పిండిన తర్వాత తొక్కలను చెత్తబుట్టలో డస్ట్బిన్లో వేస్తే చెత్తవాసన రాదు. చీపురుతో ఇల్లు ఊడ్చేటప్పుడు వెంట్రుకలు చీపురుకు చుట్టుకోకుండా ఉండాలంటే చీపురుకు పాత సాక్స్ తొడిగి ఊడవాలి. దోమల మందు. మస్కిటో కాయిల్స్ అయిపోతే వేపాకు, కర్పూరం, లవంగాలు కలిపి పొగవేయవచ్చు. కర్టన్లను వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే దుమ్ము సులభంగా పోతుంది. మెట్లమీద జారకుండా. మెట్ల అంచుల వద్ద రఫ్ టేప్, యాంటీ స్లిప్ టేప్ అతికిస్తే పిల్లలు, పెద్దవాళ్లు జారిపడకుండా ఉంటారు. గ్యాస్ ఆదా. పప్పులు, బియ్యం వండే ముందు కనీసం 30 నిమిషాలు నానబెడితే గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెషర్ కుక్కర్ విజిల్ రాకపోతే విజిల్ హోల్లో ఏమైనా ఇరుక్కుందేమో పిన్నుతో క్లీన్ చెయ్యాలి. మిక్సీ ఎక్కువ సౌండ్ వస్తుంటే దానికింద రబ్బర్ మ్యాట్ లేదా మందపాటి గుడ్డ వెయ్యాలి. వంటిల్లు ఆర్గనైజేషన్. వంటింట్లో తరచుగా వాడే వస్తువులను నూనె, ఉప్పు, కారం దగ్గరగా, తక్కువ వాడేవాటిని పై అరల్లో పెట్టుకోవాలి. కూరగాయల వేస్ట్. కూరగాయల తొక్కలను కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా వాడటం ఉత్తమం. షాపింగ్ లిస్ట్. కిరాణా సరుకులు అయిపోయే ముందే ఒక బోర్డు మీద రాసుకుంటే మర్చిపోకుండా ఉంటాం. చివరి చిట్కా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత పని ఉన్నా సమయానికి తినడం, తగినంత నీళ్లు తాగడం మర్చిపోకండి. అద్భుతం! మొత్తానికి మనం 400 వంటింటి చిట్కాల మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. పార్ట్ 1 నుండి పార్ట్ 4 వరకు నాతో ప్రయాణించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 400 చిట్కాలు మీ చేతిలో ఉన్నాయంటే ఇక వంటింట్లో మీరే మాస్టర్. ఈ వీడియోలు మీకు నిజంగా ఉపయోగపడతాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సిరీస్ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ వేసి నన్ను ఎంకరేజ్ చేయండి.